జిల్లా పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో సాంస్కృతిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్తి సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సతీష్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే దేశానికి వెన్నుముక అని గుర్తు చేశారు. క్రమశిక్షణతో విద్యా బోధనలు స్వీకరించే ప్రతి ఒక్కరూ తప్పక ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ప్రసంగిస్తూ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఔన్నత్యాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతైనా దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో యోగా గురువు నందమూరి నాగేశ్వరరావు, పాఠశాల కరెస్పాండెంట్ KSN రాజు, డైరెక్టర్లు అక్షిత్ వర్మ, వైష్ణవి, పాఠశాల సిబ్బంది, పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేడం కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా గురించి చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా చెప్పారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇవన్నీ ఉండాలంటే ఎనర్జీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఫోకస్ చేయాలంటే మనం ఏం చేయాలి. రోజు మెడిటేషన్ అవడం చేస్తారు అనమాట. అంటే మనం ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి ఇంటే దాని మళ్ళీ జన్మలో మర్చిపోరు. అక్కడ మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇది కాన్సన్ట్రేషన్ కి ఒక శక్తి. ఇది అందరూ కూడా ఎందుకోసం ఎలాగా పెట్టండి. కాన్సన్ట్రేషన్ కోసం చిన్న మెడిటేషన్. And traditional attire as a way to slow you down. It teaches you warmth. It reminds you of your families, festivals, and traditions. Ethnic Day gives us an opportunity to connect to our past, and also not just with the culture but with each other, which is the most important thing. Also, culture is not something that is preserved in the museums. It is preserved in our classrooms, in our homes. I thank all the teachers for making our students wonderful, and I wish all of you all the very best and have a beautiful day. Thank you. స్ట్రెస్ రిలీవ్ అవుతాం. ఎప్పుడైతే స్ట్రెస్ లేదో మీరు హ్యాపీగా చదవగలుగుతారు. ఇది ఎత్నిక్ డే పేరుకే కానీ ఎడ్యుకేషన్ కూడా ఎంత ఉపయోగపడుతుందని ఇవి చూస్తే తెలుస్తుంది. మీ ఎనర్జెటిక్ అయితే ఇంకా మార్టిన్ సతీష్ గారు చెప్పాలంటే ఈ రోజు అంతా సరిపోదు. సారు మనకి లిటిల్ ఫ్లవర్స్ కి చాలా చాలా చక్కని సలహాలు ఇచ్చారు. ఆయన పేరుకి మాత్రమే జీవితాన్ని మార్చేసే మహాశక్తి, మహా వ్యక్తి అయినా ఎన్ని విషయాలు చెప్పాలో అన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే రేపు నీకు స్టైలే మారిపోతుంది. ఇన్నాళ్ళు ఇలా ఉన్నావా, మన తల్లిదండ్రులు ఇలా బాధ పెట్టావా ఆయన మాటల్లోనే చెప్తారు. ఇంకా లోపల చాలా వచ్చేస్తుంది. ఆయన గురించి మాట్లాడాలంటే ముందు ఆయనకే మాట్లాడడానికి ఇంత గట్టి వాయిస్ ఇవ్వగలుగుతాడు వినిపించాలి. ఎస్కోవడం దాకా వినిపించాలి వాయిస్. ఇది ఎన్ఏడి దాకా వినిపించాలి వాయిస్. రెడీయా? రెడీ? ఫైనల్ క్లాస్ వినిపిస్తాడు. కమ్ ఆన్, ఆన్ యువర్ యాక్టివ్. Little flower ka yajat. These are called choosing tradition as a statement. It says we know our roots, we respect them, and we are confident enough to move forward without losing ourselves. I feel extremely elated looking at all of you in vibrant colors. I actually thought of this as a professional event, but after looking at you guys, I mean the usually naughty 10 boys especially, taking their responsibility into their hands and getting all the children and helping everyone, I felt it was like a family function and you guys were like my little brothers or something. Thank you guys. And all the girls were also very responsible today. All of them behaved like it's a family function, showing the difference of the family, which was the road my mother built on. Also, I'd like to thank every student and teacher and all the guests for making today colorful and meaningful. Enjoy your day. Thank you. Then spinal cord is almost from parallel to the earth.
ఒక్క మనిషి వెన్ను మాత్రమే నిటారుగా ఉంటుంది. సృజనాత్మకంగా ఆలోచించడానికి గల కారణం నిటారుగా ఉండే వెన్ను. మనిషికి జ్ఞాపక శక్తి పెరగడానికి గల కారణం నిటారుగా ఉండే వెన్ను. సో మనం ఇటీవల కాలంలో ఆ వెన్నుని ఇలా వచ్చేస్తుంది. యామీ కట్టి అనే ఒక గ్రేట్ సైకాలజిస్ట్ ద ప్రెజెన్స్ అనే ఒక పుస్తకం రాశారు. ఆవిడ అందులో రాస్తారు, ఎవరైతే వెన్నుని ఇలా ఉంచుతారో జంతువులకు వచ్చే ఆలోచనలే వాళ్ళక్కడ వస్తాయి. స్టడీ అవ్వాలి. ప్లీజ్ మెయింటైన్ యువర్ స్పైనల్ కార్డ్ షుడ్ బి స్ట్రైట్. 90% of your memory problems will disappear from your life. Stephen Hawking అనే ఆయన మీరు చూస్తుంటారు. He was a great Nobel laureate. He was a great physics scientist. ఆయన ఒక వీల్ చైర్ లో కూర్చున్నప్పుడు ఆ వీల్ చైర్ తయారు చేసినటువంటి టెక్నీషియన్ ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్న, నా వీల్ చైర్ లో నా వెన్ను నిటారుగా ఉండేటట్టు చూడండి అని అడిగాడు. You can observe his photograph in Google. His neck may be a little big, but his spinal cord is very straight. That is the power of straight spinal cord, friends. Please maintain your spinal cord always should be straight. Spinal cord straight గా ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. Whenever your spinal cord is straight, your body language will be very perfect. If you don't know any language, if you know the right body language, you can survive with this.